భద్రాచలము మహాపుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరాన వెలిసిన మహామహిమాన్విత దివ్యధామ. మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రుడికి పరమ భక్త వరేణ్యుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికిచ్చిన వరం ప్రకారం సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ వెలిసినట్లు స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ రామచంద్రుని భక్తులు ప్రేమగా వైకుంఠరాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. క్షేత్ర స్థల పురాణం ప్రకారం భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు, ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రాచలానికి సమీపంలో బద్దిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహాభక్తురాలు భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట. తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని, నన్ను మిగతా భక్తులను కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడట. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమ భక్తుడు సాయంగా నిలుస్తాడని తెలిపాడంట. ఆ భక్తుడు ఎవరో తెలియక దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించింది. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పించి రోజు భక్తితో సమర్పించేది. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం కూడా ఘనంగా నిర్వహించేవారు. కొంతకాలానికి రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో ఇప్పుడున్న శ్రీరాముడికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న మాదన్నలకు ఈ గోపన్న మేనలుడు. మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలూకా తహసీల్దారుగా పదవి బాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. ఆపై కబీర్దాసు శిష్యుడైన శ్రీరామదాసుగా మారిపోతాడు. భద్రాచలం రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసి వచ్చిన సర్కారు డబ్బును 6 లక్షల మెహరీలతో తన దైవం భద్రాచల రామచంద్రుడికి ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు. ఈ విషయం నవాబ్ తానీషాకు ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తాడు. సొమ్మంతా భద్రాచల ఆలయ నిర్మాణానికే వినియోగించారు. ఇక నా దగ్గర ఏమీ మిగల్లేదు ప్రభు అంటూ విన్నవిస్తాడు రామదాసు. దాంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి బందీఖానాలో ఖైదు చేస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందీఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాలలో భద్రాచల శ్రీరాముడికి తన దృష్టి మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఇప్పటికీ ప్రపంచ విఖ్యాతంగా వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నవి భద్రాద్రి శ్రీరాముడు కోసం జైలుకు వెళ్లిన కంచర్ల గోపన్న గోల్కొండలో ఖైదు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం ఇప్పటికీ ఇలానే ఉండటం విశేషం. ఇక్కడే రామయ్యకు ఆయన ప్రత్యేకమైన పూజలు చేసేవాడు. ఇక్కడే 12 ఏళ్ల పాటు ఘోరమైన శిక్షను అనుభవించాడు కంచర్ల గోపన్న. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించి శ్రీరాముడే స్వయంగా వచ్చి తన జైలు జీవితం నుంచి ముక్తం చేశాడు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఆ శాసనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో ఇప్పటికీ అనేక మంది గోల్కొండ వచ్చిన వారు ఈ ఖైదీ ప్రాంతాన్ని చూసి రామదాసు పడిన కష్టాలని చూసి చలించిపోతారు. రామదాసు 12 ఏళ్ల పాటు ఈ జైల్లో ఉన్నాడా అని చూసి పరితపించిపోతారు. రామదాసు పడిన కష్టం వృధా పోలేదు. భద్రాచలం రూపంలో రాముడు అందరికీ దగ్గరయ్యాడు. భద్రాద్రి రాముడు తెలుగువారి పాలిట దైవంగా నిలిచాడు. అందుకే కంచర్ల గోపన్న కష్టానికి ఇప్పటికీ ఫలితం మనకి కనిపిస్తూ ఉంటుంది. గోల్కొండ నుంచి ఈ ఖైదీ ప్రాంతం మీద బోర్డు మీద కూడా రాసిపెట్టి ఉంటుంది. ఇది మామూలు సమయంలో సామాన్లు భద్రపరిచే గదిగా ఉంటుంది. కానీ ఆ ప్రత్యేకమైన కారణాల్లో రామదాసుని ఇక్కడ జైలులో బంధించారు. శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా విచ్చేసి తానిషాకు బాకీ సొమ్ము 6 లక్షల మహరీలు చెల్లించినట్లు రసీదు తీసుకొని మరీ రామదాసుని బందీఖానా నుంచి విముక్తం చేసినట్లు మనకి చరిత్ర చెప్తుంది. ఇప్పటికీ
శ్రీరామదాసు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడితో పాటు సీతా లక్ష్మణ స్వాములకు చేయించిన పలు ఆభరణాలు, తానిషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు, ఉత్సవ సామాగ్రి, అప్పటి శాసనాలు, పరికరాలు ఆలయంలో ఇప్పటికీ మనం చూడవచ్చు. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాలలో రామాయణ కాలంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడున్న పర్ణశాల, రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ఘట్టాలు ఇక్కడ జరిగాయంటూ పురాణ జనశ్రుతి నిదర్శనాలుగా చెప్పుకునే ఆధారాలు మనకెన్నో కనిపిస్తాయి. ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు, అభిషేకాలు, విశేష ఉత్సవాలు జరుగుతాయి. రోజు స్వామివారికి ఉదయం 4:30 నుంచి పూజలు ప్రారంభమవుతాయి. సుప్రభాత సేవతో పూజ ప్రారంభమవుతుంది. ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన ఉంటుంది. ఆపై 8:35 నుంచి 9:30 వరకు సహస్రనామార్చన ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో స్వామివారికి బాలభోగాలు ఉంటాయి. అనంతరం అర్చనలు ఉంటాయి. స్వామివారి నిత్య కళ్యాణానికి ప్రతిరోజు 9:35కి సీతారాముల కళ్యాణం ఉంటుంది. ఈ కళ్యాణంలో పాల్గొనడానికి భక్తులు భారీగా విచ్చేస్తారు. ముఖ్యమైన పూజలు, అభిషేకాలు వద్రుడు మండపంలో స్వామివారి పాదాలకు అభిషేకం జరుగుతుంది. ఇది దంపతులకు ప్రవేశం ఉంటుంది. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి నిర్వహించే అభిషేక సేవలో కూడా భక్తులు పాల్గొనవచ్చు. ఇక్కడ శ్రీరామ విశిష్టమైన ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాల్సిందే. మీకు ఆ అదృష్టం ఉందని మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించి శ్రీరాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత విగ్రహాన్ని దర్శించి శ్రీరాముడి అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్. చూశారుగా భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రం యొక్క ప్రత్యేక కథనాన్ని. ఇలాంటి మరెన్నో కథనాల కోసం, హిందూ ధర్మంలోని విశేషాల కోసం భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విశేషాలు ఎన్నింటినో మా ఛానల్ అందిస్తుంది. రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.